ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ గాయత్రీ పరంబికాయ నమ ఓం దుర్గాయ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ ద్రాం దత్తాత్రేయాయ నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీచంద్రవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమ శ్రీరామ జయ జయ రామ రామ ద్రాం దత్తాత్రేయాయ నమ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః జగమాత్రే మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమః శ్రీమాత్రే నమః. యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారీత్య గ్రహాల యొక్క స్థితిగతి వాటి ఫలితాలంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది, మే నెల మాసంలో ఆఖరి వారం ఈ వారం నుంచి మీకంతా కూడా వార ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ వారంలో ప్రధానంగా ఆదివారం నుంచి ఈ వారం అంతా కూడా ఏ రకంగా గ్రహస్థితి మార్పు వలన మీకంతా కూడా రాజయోగం పట్టబోతుందని తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి కొన్ని గ్రహాల యొక్క ప్రభావం వల్ల విశేషంగా శనీశ్వరుడు, బృహస్పతి, శుక్ర భగవానుడు, రాహు యొక్క ప్రభావం వల్ల విశేషమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా ఆర్థికంగా పురోగతి పెరగడానికి, అదృష్టయోగం సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి, మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి యోగాలంతా కూడా సిద్ధిస్తున్నాయి అనేది తెలుసుకోవడం జరుగుతుంది. మేము చెప్పిన వీడియో అంతా కూడా చూడండి. తద్వారా మీకంతా కూడా తగు పరిష్కారం అంతా కూడా దొరుకుతుంది. మేము చెప్పిన పరిష్కారం అంతా కూడా ఆచరిస్తే కనుక అదృష్టయోగం సిద్ధిస్తుంది, విపరీత రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ద్రాం దత్తాత్రేయాయ నమః. ప్రధానంగా గోచార చక్రంలో అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క శనీశ్వరుడు అంతా కూడా మీనరాశుల సంచారం జరుగుతుంది, మరియు రాహు యొక్క సంచారం అంతా కూడా కుంభరాశుల సంచారం జరుగుతుంది. ఈ యొక్క సూర్య భగవానుడు అంతా కూడా చూసుకుంటే బుధాత్యోగంలో అంతా కూడా మార్పు చెందడం అనేది వృషభ రాశుల సంచారం జరుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క స్థితి అంతా కూడా యోగకరంగా మారడానికి అనుకూలత అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క కాలసర్ప దోషంలో ఉండడం వల్ల మిశ్రమైన ఫలితాలు కొన్ని రాశి వాళ్ళకి జరగడం జరుగుతుంది. మరియు శుక్రుడు, బృహస్పతి కలయిక అంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం, కేతు యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క సింహరాశిలో సంచారం జరుగుతుంది. చంద్రభగవానుడు ప్రతి 2 రోజులకు ఒకసారి మారుతుంటారు. కావున గ్రహస్థితి అంతా కూడా మెరుగుపడడానికి చంద్రుడు, బృహస్పతి కలయిక జరిగినప్పుడు మీకంతా కూడా యోగకరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా ఎవరైతే గనక దత్తాత్రేయ ఆరాధన విశేషంగా చేసుకుంటూ ఉంటారో మేషాది ద్వాదశ రాశుల వాళ్ళంతా కూడా విపరీత రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. అంగారకుడంతా కూడా మార్పు చెందడం వల్ల రాజయోగ ప్రాప్తి జరగడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా ఈ యొక్క బృహస్పతి మరియు శుక్రుడు, ఈ యొక్క రాహుగ్రహం, మరియు ఇక్కడ చూసుకుంటే చంద్రభగవానుడు అనుకూలతకంతా కూడా యోగకరంగా మారడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా పుణ్యమైన ఫలితాలు ఏంటంటే శనీశ్వరుడు అంతా కూడా రేవతి నక్షత్రంలో మార్పు చెందడం వల్ల విశేషమైన యోగాలంతా కూడా సిద్ధిస్తున్నాయి. ప్రధానంగా శనీశ్వరుడు అంతా కూడా కర్మఫలదాతగా చెప్పడం జరుగుతుంది, రాజయోగ కారకుడిగా చెప్పడం జరుగుతుంది. మీకంతా కూడా ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావడానికైనా కానీ ఈ యొక్క గ్రహస్థితి కర్మదోష నివారణం అంతా కూడా మీరు ఆచరించండి. తద్వారా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా దూర ప్రయాణాలు చేయడం వల్ల లాభాలు సిద్ధించడానికి కానీ, ధనధాన్యాది సమృద్ధి కోసం మీరంతా కూడా నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడం వల్ల లాభాలు గణించడం కానీ, స్థానచలనం జరగడం కానీ, ఉద్యోగంలో మార్పు చెందడం వల్ల నూతన ఉద్యోగాలంతా కూడా సిద్ధించడం కానీ జరుగుతూ ఉంటాయి. ప్రధానంగా ఈ గ్రహస్థితి అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకు ఉంది. కావున మేము చెప్పిన పరిష్కారం అంతా కూడా ఆచరించండి. తద్వారా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ధనుసు రాశి జాతకులకి మే నెల మాసం ఆఖరి వారంలో వార ఫలితాలంతా కూడా ఏ రకంగా అనుకూలిస్తాయి, మీకంతా కూడా గ్రహాలంతా కూడా అనుకూలించడానికి ఆస్కారం ఉందా, అసలు ఏ గ్రహాలంతా కూడా అనుకూలత ఇవ్వడానికి ఆస్కారం ఉందని తెలుసుకోవడం జరుగుతుంది. గ్రహదోష నివారణార్థం తగు పరిష్కారం అంతా కూడా చెప్తాం. వీడియో అంతా కూడా చూడండి. తద్వారా మీకంతా కూడా అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ధనుసు రాశి జాతకులకి ఈ వారంలో మంచి శుభమైన వార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. సప్తమ స్థానంలో శుక్రుడు, బృహస్పతి కలయిక అంతా కూడా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. కావున విశేషంగా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం, దత్తాత్రేయాయ స్మరణ మాత్రేన సంతుష్టాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం మాత్రం చేత వ్యాపారంలో లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా లక్ష్మీ కుబేర యంత్రాన్నంతా కూడా స్థాపన చేసుకోవాలి. దాన్నంతా కూడా అభిషేకంలో పెట్టి దానికంతా కూడా ప్రాణప్రతిష్ఠ చేయించుకొని ప్రధానంగా శుక్రవారం, గురువారం, బుధవారం రోజుల్లో హోరాశాస్త్రం ప్రకారంగా హోరలో అంతా కూడా స్థాపన చేసుకోవడం వల్ల అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఈశాన్య ప్రాంతంలో కానీ, తూర్పు దిక్కుల్లో కానీ, ఉత్తర దిగ్భాగంలో కానీ యంత్రాన్నంతా కూడా స్థాపన చేసుకోవడం వల్ల మీకంతా కూడా ధనాకర్షణ, జనాకర్షణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా వ్యాపార స్థానంలో విశేషంగా ఈ యొక్క నరఘోష, నరపీడ, నరశాప నుంచి బయటపడడానికి మీరంతా కూడా తగు జాగ్రత్తలంతా కూడా పాటించడానికి ఆస్కారం ఉంటుంది. తెల్ల గుమ్మడికైనంతా కూడా బ్రాహ్మణత్వం దానం చేయడం మాత్రం చేత సకల గ్రహదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా శని భగవానుడికి దశమ దృష్టి అంతా కూడా పడుతుంది. కావున
చతుర్దశ శని అనేది అర్ధాశ్రమ శని దోషం అనేది ఉంది కావున విశేషంగా మీరంతా కూడా శని భగవానుడి ప్రీతికరంగా తైలాభిషేకం చేయడం, తిలలు దానం చేసుకోవడం మాత్రం చేత ఆంజనేయ స్వామి వారికి తమలపాక పూజ చేయించడం, నాగవల్లి దళార్చన పూజ అంటారు, సింధూర అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, హనుమతే రుద్రావతారాయ శ్రీరామదూతాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. అదృశ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా అరటి పండ్లని స్వామివారికి నివేదన చేసి భక్తులకంతా కూడా పంచడం మాత్రం చేత కర్మదోష నివారణ వాడడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా అప్పుల బాధ నుంచి బయటపడడానికి, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే రుద్రావతారాయ శ్రీరామదూతాయ నమః నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరిస్తూ ఉండాలి. ఎవరైతే కన్నా వెంకటేశ్వర స్వామి వారికి తులసి మాలలు సమర్పిస్తూ ఉంటారో మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఈ యొక్క దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం, దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేయించడం మాత్రం చేత కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీరంతా కూడా జన్మజాతకంలో బృహస్పతి యొక్కరంగా లేకపోతే ధనుసు రాశి జాతకులంతా కూడా బృహస్పతికి, శుక్రుడికి, అంగారకుడికి, శని భగవానుడికి, రాహుకి జపము దానాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల జాతకరీత్యా ఉన్న కర్మదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. దుర్దోష నివారణం అంతా కూడా నివారణమైన తర్వాత శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. మీకంతా కూడా బృహస్పతి ఉచ్చస్థానంలో మార్పు జరుగుతుంది జూన్ నెల మాసంలో. అప్పుడంతా కూడా అదృశ్యయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. రాష్ట్రాధిపతి బృహస్పతి ఉచ్చస్థానంలో ప్రధానంగా ఇక్కడ గజకేసరి యోగంలో మార్పు చెందడం వల్ల మీకంతా కూడా రాజ్యయోగ ప్రాప్తి రావడానికి జూన్ నెల మాసంలో యోగకరంగా ఉంటుంది. కానీ మీకంతా కూడా ఈ వారాంతంలో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. శుభకర వ్యయాలు జరగడానికి శ్రమ అధికంగా ఉంటుంది. ధనం కూడా సంపాదిస్తుంటారు, కానీ ఖర్చులు కూడా విపరీతంగా ఉంటాయి. ఇటువంటి పరిస్థితి నుంచి బయటపడడానికి గోమాత సేవ తరచుగా చేసుకుంటుంటే ఆర్థికంగా సమతుల్యత పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఆర్థికంగా అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః అనే నామాన్ని జపాన్ని ఆచరిస్తూ ఉండాలి. తద్వారా మీకంతా కూడా రాజ్యయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. బగలామకి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, రాధశ్యామల యజ్ఞాధికరతలు ఆచరించుకోవడం వల్ల, దత్తాత్రేయ శాంతి పూజలు ఆచరించుకోవడం వల్ల అదృశ్యయోగం సిద్ధిస్తుంది. విశేషంగా పుణ్యక్షేత్ర దర్శనాలంతా కూడా యొక్కరం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. తీర్థస్నానాలు చేయడానికి ఆస్కారంగా చెప్పడం జరుగుతుంది. అధిక మాసంలో అధిక పుణ్యం లభిస్తుంది కావున అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి మే నెల మాసం ఆఖరి వార ఫలితాలంతా కూడా వార ఫలితాల్లో ఎటువంటి గ్రహ దోషాలు ఉన్నాయి, పరిష్కారం ఆచరించాలి, ఏ దేవత ఆరాధన చేయడం వల్ల లాభాలు గణిస్తూ ఉంటారు, ఏ మంత్రాన్ని పఠించడం వల్ల లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది అన్నీ కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. విశేషంగా మేషరాశి జాతకులకి, కుంభరాశి జాతకులకి, మీనరాశి జాతకులకంతా కూడా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కనుక విశేషంగా వీరంతా కూడా శని భగవాన్ ప్రీతికరంగా తైలాభిషేకం చేయడం, పరమేశ్వరుడు ప్రీతికరంగా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో విశేషంగా సింధూర అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల కర్మదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా శ్రమ అధికంగా ఉంటుంది. శ్రమతో కూడిన సంపాదన పెరుగుతూ ఉంటుంది. అదృశ్యయోగం కూడా సిద్ధించడానికి శుక్రుడు బృహస్పతి కలిగి వల్ల వారాంతాల్లో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. శుభకర వ్యయాలంతా కూడా కలగడానికి ఆస్కారం ఉంటుంది. శుభకార్యాల కోసం ఖర్చులు విపరీతంగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. మరియు అష్టమ శని దోషంతో ఉండే రాశి ఏంటిదంటే ఈ యొక్క సింహరాశి జాతకులంతా కూడా విశేషంగా అష్టమ స్థానంలో శనీశ్వరుడు దోషకారిగా ఉన్నారు కావున విశేషంగా శని భగవానుడు ప్రీతికరంగా తైలాభిషేకం చేయడం, మన్యసూక్త పారాయణం చేయించడం, సింధూర అభిషేకాది కార్యక్రమాలు ఆంజనేయ స్వామి వారికి చేయించడం, తమలపాకు పూజ చేయించడం వల్ల అదృశ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా తామర పూలతోటి మల్లెపూలతో అర్చించడం మాత్రం చేత అఖండ లాభాలు గణించడానికి, మహాలక్ష్మీదేవి కరుణా కటాక్ష వీక్షలంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేయండి. అఖండ ఐశ్వర్యం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కావున ఈ పరిష్కారం అందరికీ కూడా చెప్తున్నాం. విశేషంగా మరియు కన్యారాశి జాతకులకంతా కూడా సప్తమ స్థానంలో శనీశ్వర సంచారం జరుగుతుంది. సప్తమ దృష్టి అంతా కూడా రాశి మీద పడుతుంది కావున శనీశ్వర దోష నివారణార్థం మీరంతా కూడా అన్నదానం చేయడం, ఈ యొక్క పేదవాళ్ళకంతా కూడా అన్నదానం చేయడం, ప్రధానంగా అనాథాశ్రమంలో అన్నదానం చేయడం వల్ల అఖండ ఐశ్వర్య సంపదలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా గోమాత సేవ చేయడం వల్ల కర్మదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. అదృశ్యయోగం పట్టడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా శనీశ్వరుడు అంతా కూడా దృష్టి పడింది కావున ప్రబలంగా ఉంటుంది. కర్మదోష నివారణ కోసం ప్రయత్నించడం కూడా దత్తాత్రేయ ఆరాధన చేయండి. శని భగవాన్ ప్రీతికరంగా తైలాభిషేకం చేయడం, ఆంజనేయ స్వామి వారికి అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాల సమర్పించడం వల్ల అదృశ్యయోగం సిద్ధిస్తుంది. మరియు ధనస్సు రాశి జాతకులకంతా కూడా అదృశ్యయోగం పట్టబోతుంది. విశేషంగా దశమ స్థానంలో శనీశ్వరుడు అంతా కూడా సంచారం చేయడం, ప్రధానంగా దశమ దృష్టి అంతా కూడా ఈ యొక్క శనీశ్వరుడు యొక్క దృష్టి అంతా కూడా రాశి మీద పడుతుంది కావున దశమ దృష్టి దోష నివారణార్థం మీరంతా కూడా శని భగవాన్ ప్రీతికరంగా తైలాభిషేకం చేయడం వల్ల అదృశ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా
చతుర్థ స్థానంలో శనీశ్వరుడి సంచారం అంతా కూడా జరుగుతుంది కావున తద్దోష నివారణార్థం అర్ధాశ్రమ శని దోష నివారణార్థం తిలలు దానం చేసుకోవడం, తైలాభిషేకం చేయడం వల్ల అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించాలి, తద్వారా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క పక్షులకి పశువులకంతా కూడా ఆహారం అంతా కూడా పెడుతూ ఉంటాయి కనుక భూతదయ అంటారు దీన్నంతా కూడా. ఈ రకంగా పుణ్య కార్యక్రమాలు ఆచరించండి, అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. కుంభరాశి జాతకులకంతా కూడా ఏలినాటి శని ప్రభావం ప్రబలంగా ఉంటుంది కావున విశేషంగా మీరంతా కూడా వెంకటేశ్వర స్వామి వారిని అర్చించడం, ఈ యొక్క తిలలు దానం చేసుకోవడం వల్ల అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శనివారం శనిహోరులో అంతా కూడా నల్లను దానం చేసుకోవడం, తెల్ల గుమ్మడికాయనంతా కూడా దానం చేసుకోవడం వల్ల అఖండమైన ఐశ్వర్య సంపదలంతా కూడా సిద్ధించడానికి, కర్మదోష నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః.